అందరికీ నమస్కారం, శుభోదయం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. అయితే ఒకసారి ఈరోజు కూడా ఒక మహాసాధ్వి గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, పేదవాడైనా ధనికుడైనా కానీ ఎవరి పెళ్లి జరిగినా కానీ పూరి గుడిసెలో ఉన్నటువంటి ఒక పెళ్లి జరిగినా లేకుంటే ధన వజ్రాలు వైడూర్యాలు గొప్ప సంపదలు ఉన్నటువంటి వారింట పెళ్లి జరిగినా కానీ ఖచ్చితంగా నూతన దంపతులకు అరుంధతి నక్షత్రాన్ని చూపించడం అనేటువంటి జరుగుతుంది. గతంలో రాత్రికి పెళ్ళిళ్ళు అయ్యేవి కాబట్టి రాత్రి చూపించేవారు కనిపించేది. అయితే ఈ అరుంధతి ఎవరు, అరుంధతి ఎంత గొప్పది, అరుంధతి నక్షత్రంగా ఏ విధంగా మారింది అనడానికి ఈ యొక్క సంఘటన గుర్తు చేసుకుందాం. అయితే ఒకసారి వశిష్ఠ మహర్షి అంటే అరుంధతి యొక్క భర్త వశిష్ఠ మహర్షి ఈ విధంగా దేశాటన చేస్తుంటాడు. అన్ని గ్రామాలు తిరుగుతుంటాడు. తిరుగుతూ ఒక ప్రకటన చేస్తాడు. ఎవరైతే నేను కొందరి మహిళలకు ఇసుకను ఇస్తాను, ఆ ఇసుకను ఎవరైతే వండి అన్నంగా మారుస్తారో వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటాను అని ఒక షరతు విధించడం జరుగుతుంది. ఇది చాలామంది ఆశ్చర్యపోతారు, విడ్డూర పడతారు. ఎవరు కూడా ఈ సాహసానికి ముందుకు రారు. ఇసుకను అన్నంగా ఏ విధంగా మార్చడం. అప్పుడు ఇట్లా తిరుగుతూ ఉండగా ఒక దగ్గర మాలపల్లె అనేటువంటి గ్రామం లోపల, ఆ మాలపల్లె లోపల ఒక మాల కులానికి చెందినటువంటి అరుంధతి అనేటువంటి ఒక యువతి ఈ యొక్క మహర్షి యొక్క సాహసానికి నేను ధీటుగా సమాధానం చెప్తాను, నేను ఈ సవాల్ను స్వీకరిస్తాను, నేను ఇసుక నుంచి ఖచ్చితంగా ఇసుకను వండి అన్నం తయారు చేస్తాను అని ముందుకు వస్తుంది. వశిష్ఠ మహర్షి సరే అంటాడు. చివరికి అరుంధతి ఆ ఇసుకను వండి అన్నంగా తయారు చేసి వశిష్ఠ మహర్షికి భోజనం పెట్టడం జరుగుతుంది. అప్పుడు వశిష్ఠ మహర్షి తాను అన్న మాట ప్రకారము అరుంధతి అనేటువంటి మహిళను, అంటే వశిష్ఠుడు ఇక్కడ ఒక బ్రాహ్మణుడు, కానీ ఈ అరుంధతి అనేటువంటిది మాల కులానికి చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఒక నిమ్న కులానికి చెందినటువంటి అరుంధతిని ఈ విధంగా ఒక గొప్ప చాలా గొప్ప సాధ్యమని కాబట్టి ఆ యువతిని పెళ్లి చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అందుకొరకనే ఇద్దరు కూడా ఒక అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా, ఒక గొప్ప దాంపత్యానికి, ఒక ఆదర్శ దాంపత్యానికి గుర్తుగా వాళ్ళు జీవనం కొనసాగిస్తుంటారు. చివరికి ఈ అరుంధతి నక్షత్రంగా మారడం అనేటువంటిది జరుగుతుంది. ఎన్నో రకాలటువంటి పరీక్షలను ఎదుర్కోవడం జరుగుతుంది. అట్లా ఆకాశం లోపల ఈ అరుంధతి ఒక ధృవతారగా వెలుగుతుంది. అందుకొరకని వీరిద్దరు కూడా చాలా అన్యోన్యమైనటువంటి దాంపత్యాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి ఈ ఆదర్శ దంపతుల యొక్క ఆకాశంలో ఉన్నటువంటి ఈ ధృవతారను చూపించాలి, అందరికీ వారిలాగానే ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి ఇప్పటికి కూడా ప్రతి పెళ్లిలో కూడా మధ్యాహ్నమైనా కూడా పెళ్లిలో ఇద్దరు వధూవరులకు ఆకాశంలో ఉన్నటువంటి అక్కడ కనిపించదు అయినా కూడా ఆ అరుంధతి ధృవ నక్షత్రాన్ని చూపించడం అనేటువంటి జరుగుతుంది. ఇది అరుంధతి యొక్క ఒక గొప్ప పాతివ్రత్యానికి ధృవతారగా ఎందుకు మారింది అనడానికి ఒక చిన్న సంఘటన గుర్తు చేసుకుందాం. జై శ్రీరామ్.